డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2026లో ఓపెన్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అప్లికేషన్ లాస్ట్ డేట్ కావచ్చు అండ్ చాలా మందికి పేమెంట్ ఆప్షన్స్ కావచ్చు వాటి గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఒక 5 to 6 ఇంపార్టెంట్ డౌట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్, సో ఎవరైతే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్, ఐటీఐ కావచ్చు, డిప్లొమా స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్, ఈ బేసిక్ ఈక్వివాలెంట్ టు ఇంటర్మీడియట్ కోర్సెస్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ డిగ్రీ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఆర్ మధ్యలో ఆపేసిన వాళ్ళు కావచ్చు, సో అలాంటి వాళ్ళు ఓపెన్ లైక్ డిగ్రీ కావచ్చు, పీజీ కోర్సెస్. సో పీజీ కూడా మనకు నోటిఫికేషన్ వచ్చింది. డిగ్రీ కానీ పీజీ కానీ లాస్ట్ డేట్ 7th August. సో 7th August లోపు ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు లైక్ 6th సెమిస్టర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీరు రిజల్ట్స్ వచ్చేస్తే రిజల్ట్స్ రాగానే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి 7th తర్వాత కూడా డేట్స్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. రిజల్ట్స్ రాని వాళ్ళు వెయిట్ చేయండి. వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. రిజల్ట్స్ అన్నీ వచ్చిన వాళ్ళు లైక్ డిగ్రీ కావచ్చు అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, రిజల్ట్స్ రాని వాళ్ళు మాత్రం కొంచెం వెయిట్ చేసి డేట్స్ ఇంక్రీజ్ చేసి అప్పుడు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చి మనకు డేట్స్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేస్తారు. ఇయర్ కూడా మనకి ఇంక్రీజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మనకు 7th August రోజు డేట్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ టు సర్టన్ డేస్, మనకు 15 days to 20 days కావచ్చు, August 31st వరకు కావచ్చు, అట్లా ఇంక్రీజ్ చేస్తారు. సో దానికన్నా ముందు మీరు 7th లోపు అప్లై చేసుకోవడానికి అయితే చూడండి. ఓన్లీ రిజల్ట్స్ రాని వాళ్ళు మాత్రమే వెయిట్ చేయండి. సో మనకు ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ పీజీ కావచ్చు, ఎలా అప్లై చేసుకోవాలో డీటెయిల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు వీడియో లింక్స్ అయితే ఉంటాయి. ఆ వీడియో లింక్ చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదు మనకు అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అప్లికేషన్ మేము చేసి మీకు పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే లైక్ ఓపెన్ డిగ్రీ అప్లికేషన్, ఓపెన్ పీజీ అప్లికేషన్ అని కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. డైరెక్ట్ కాల్స్ అయితే వేయకండి, జస్ట్ మెసేజ్ చేయండి ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ అప్లికేషన్ అని. సో 300 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఏబిసిఐడి, డెబ్బై కావచ్చు, మీకు ప్రోగ్రామ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ మీకు కాల్లో మీకున్న రిక్వైర్మెంట్స్ కావచ్చు, మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు కంప్లీట్ అప్లికేషన్ చేసి పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ అయితే చేయండి. అండ్ ఇక్కడ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు కోర్స్ సెలెక్షన్ కావచ్చు, మీకు ఓపెన్ డిగ్రీకి సంబంధించిన డౌట్స్ కావచ్చు, పీజీ డౌట్స్ కావచ్చు ఏమైనా ఉంటే 100 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీకు 2 to 3 months వరకు మీకున్న డౌట్స్ కంప్లీట్గా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. సో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. సో ఇప్పుడు మనకు 6th పాయింట్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఓపెన్ డిగ్రీ పీజీ చేసుకున్న వాళ్ళకు కొంతమందికి ఫీజ్ పేమెంట్ లింక్ యాక్టివేట్ అవ్వలేదు. సో మీరు ఏం చేయాలంటే వెయిట్ చేయండి. సో August 1st, August 2nd వరకు అయితే వెయిట్ చేయండి. అప్పటికి రాకపోతే మీరు స్టడీ సెంటర్కి వెళ్ళండి. స్టడీ సెంటర్కి వెళ్ళి మీరు జిరాక్స్ సెట్స్ ఇచ్చేసేయండి. డిగ్రీ వాళ్ళైతే అంటే ఓపెన్ డిగ్రీ చేసేవాళ్ళు అప్ టు 10th ఇంటర్మీడియట్ జిరాక్స్ సెట్స్ అండ్ మీరు అప్లై చేసిన ఫామ్ అక్కడ ఇచ్చేసేయండి. వాళ్ళు ఇచ్చేసిన తర్వాత ఒక 2-3 daysకి మీకు మెసేజ్ వస్తుంది మొబైల్ నెంబర్కి. వన్స్ అది యాక్టివేట్ అవ్వగానే మీరు వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని ఫీజ్ పేమెంట్ లింక్ క్లిక్ చేసుకొని మీ అప్లికేషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చూసుకోండి. సపోజ్ ఎవరికైతే కొంతమందికి డైరెక్ట్ వచ్చేస్తుంది మనకు ఫీజ్ పేమెంట్ లింక్ అని. సో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. రాని వాళ్ళు వెయిట్ చేసి రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. అప్పటికి రాకపోతే మీరు స్టడీ సెంటర్కి వెళ్ళండి. సపోజ్ 3-4 days వెయిట్ చేసిన తర్వాత వస్తే పేమెంట్ చేసుకోండి. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండండి. వెబ్సైట్ ద్వారానే మీరు పేమెంట్ చేసుకోవాలి. ఎవరికి కూడా మీరు అక్కడ స్టడీ సెంటర్లో కావచ్చు ఎవరికి పేమెంట్ చేయకండి. ఆన్లైన్ ద్వారానే ఉంటుంది పేమెంట్ మొత్తం. సో పేమెంట్ అయితే చేసుకోండి. సో ఎవరైతే అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఒక కోర్స్ సెలెక్షన్ చేసుకోబోయి ఇంకొక కోర్స్ కావచ్చు, అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, ఏ డీటెయిల్స్ అయినా ఎడిట్ చేసుకోవచ్చు. అది పేమెంట్ కన్నా ముందు. వన్స్ పేమెంట్ అయిపోతే మళ్ళీ మీరు వేరే ప్రాసెస్ ఉంటుంది. సో బిఫోర్ పేమెంట్ మీరు ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవచ్చు. కోర్స్ కావచ్చు, మీ డీటెయిల్స్ కావచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ప్రాపర్గా మీరు అప్లై చేసేటప్పుడు కింద అన్నీ ఉంటాయి. అప్డేట్ యువర్ అప్లికేషన్ బిఫోర్ పేమెంట్ ఆప్షన్ కావచ్చు, పే యువర్ ట్యూషన్ ఫీజు కావచ్చు, అప్డేట్ యువర్ అప్లికేషన్ కావచ్చు, ప్రింట్ యువర్ రిసిప్ట్ కావచ్చు, అన్నీ మనకు వెబ్సైట్లోనే ఉంటాయి. సో మీరైతే క్లిక్ చేసుకొని మీరైతే అవి పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని లింక్స్ మీకు కావాల్సిన ఏవైతే ఓపెన్ డిగ్రీ పీజీకి సంబంధించిన లింక్స్ కింద ఉంటాయి అండ్ వీడియో లింక్స్ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీ మొబైల్లో మీరైతే అప్లై చేసుకోండి. సపోజ్ అప్లికేషన్ సర్వీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. గైడెన్స్ అయితే గైడెన్స్ ఓపెన్ డిగ్రీ అండ్ పీజీ అప్లికేషన్ అయితే పీజీ అప్లికేషన్ ఓపెన్ డిగ్రీ అని మెసేజ్ చేయండి. సో దట్ మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీకు కంప్లీట్గా అప్లికేషన్ చేసి మీకైతే పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.